హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్ సినిమా. ఈరోజు సినిమా అప్డేట్ వచ్చేసి అఖండ 2 ఎందుకు పోస్ట్ పోన్ అయిందో చెప్తా మామ. అఖండ 2 ఇంకొక గంటలో సినిమా రిలీజ్ అవుతుందని అనుకునే లోపే సినిమా పోస్ట్ పోన్ అని చెప్పి అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచే ఒక ట్వీట్ అయితే బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఓవర్సీస్ లో $400K వరకు ప్రీమియర్ సేల్ అయిపోయాయి. ఇంకా ఇండియాలో బుక్ మై షోలో దాదాపు 100K టికెట్స్ వరకు బుక్ అయిపోయాయి. థియేటర్లో ఇంకా బొమ్మ పడుద్ది అని అనుకునే టైంకి పోస్ట్ పోన్ అని చెప్పి బాంబు గట్టిగానే పేల్చారు. ఒరే ఇదెక్కడ బాధరా మూవీ, షూటింగ్ ఎప్పుడో అయిపోయింది, అవుట్పుట్ కూడా రెడీ అయిపోయింది, 3 days ముందే ఓవర్సీస్ కి ప్రింట్ కూడా పంపించేశారు, ఇంకో గంటలో సినిమా రిలీజ్ అయిపోతుంది అని అనుకునే లోపే పోస్ట్ పోన్ అంటున్నారు ఏంటి అని చెప్పి చాలా మంది షాక్ అయ్యారు. అయితే ఇలా రిలీజ్ ఆగడానికి కారణం ఏరోస్ ఇంటర్నేషనల్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్. అది ఇప్పుడు ఇష్యూ కాదు, ఎప్పుడో 11 years బ్యాక్ ఇష్యూ అంట. విషయం ఏంటో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడో దూకుడు టైంలో ఏరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళకు ఫైనాన్స్ చేశారు. దూకుడు మూవీ గురించి అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 14 రీల్స్ వాళ్ళకి ఏరోస్ వాళ్ళే ఫైనాన్స్ చేశారు. నేనొక్కడనే మూవీ కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆగడు మూవీకి ఏరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆ మూవీని ప్రొడ్యూస్ చేశారు. పైగా దూకుడు కొలాబరేషన్ రిపీట్ అవుతుంది. మ్యాసివ్ క్రేజ్ ఉంది, సినిమా సక్సెస్ అవుద్ది అనే నమ్మకంతో కట్ చేస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అయితే జరిగిన లాస్ అంతా కన్సిడర్ చేసుకుని 14 రీల్స్ వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడం కోసం అని మహేష్ బాబు ఏరోస్ వాళ్ళకి మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే శ్రీమంత్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని ఏరోస్ వాళ్ళకు అప్ చెప్పేశారు. అండ్ కట్ చేస్తే శ్రీమంతుడు మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సో శ్రీమంతుడు సక్సెస్ వల్ల కొద్ది వరకు అమౌంట్ అయితే క్లియర్ అయ్యింది. కాకపోతే ఇంకా 14 రీల్స్ వాళ్ళు ఏరోస్ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అయితే మిగిలిపోయింది అన్నమాట. దీని గురించి ఒక ఫైనాన్షియల్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. 2015 నుండి 2019 వరకు ఏరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళకి టైం ఇచ్చారు, ఈలోపు డ్యూస్ అన్ని క్లియర్ చేయాలని. కాకపోతే 2019 వరకు వెయిట్ చేశారు ఏరోస్ వాళ్ళు. కానీ ఆ డ్యూస్ క్లియర్ చేసే విషయంలో 14 రీల్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దీనివల్ల అక్కడ నుంచి 14% వరకు యాన్యువల్ ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది. అది 14 రీల్స్ వాళ్ళకి పెద్ద బర్డెన్ గా మారింది. అయితే ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. అఖండ మూవీ కంటే ముందే సర్కార్ వారి పాట మూవీతోనే 14 రీల్స్ వాళ్ళు ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ కమ్బ్యాక్ ఇస్తూ వాళ్ళ ఫిలిం జర్నీని మళ్ళీ మొదలు పెట్టారు కదా. అప్పుడు ఏరోస్ వాళ్ళు ఎందుకు అడ్డుపడలేదు, ఇప్పుడు మాత్రమే అడ్డుపడుతున్నారు? 14 రీల్స్ వాళ్ళు సోలో మూవీ కాదు, మైత్రి మూవీ మేకర్స్ తోనే అలాగే మహేష్ బాబు గారి జిఎంబి మూవీస్ తోనే కలిపి కొలాబరేట్ అయ్యి తీసిన వంటి సినిమా ఏరోస్ వాళ్ళు సర్కారు వారి పాట. మూవీ విషయంలో అడ్డుపడకపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. మైత్రి వాళ్ళతోనే అలాగే జేఎంబి ఎంటర్టైన్మెంట్స్ తోనే కొలాబరేట్ అయ్యి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం వల్ల, పైగా గాను 2015లో మహేష్ బాబు గారి శ్రీమంతుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని ఏరోస్ వాళ్ళకి ఇచ్చి ఒక కారణంగా సేవ్ చేశారు. సో ఏరోస్ వాళ్ళు అడ్డుకోలేరు. ఒకవేళ అడ్డుకునే ప్రయత్నమే చేసినా ఏరోస్ వాళ్ళు ఈజీగా ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 14 రీల్స్ వల్ల సోలో మూవీ కాదు ఇది. సో 14 రీల్స్ వల్ల సోలో బిగ్ బడ్జెట్ మూవీ కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టారు. అదే అఖండ 2 కరెక్ట్గా రిలీజ్ అయ్యే టైంలో ఇక మీద కత్తి పెట్టి డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని కూర్చుంటే ఏం చేస్తారు? డ్యూస్ అనేవి పెరుగుతూ వడ్డీలు పెరుగుతూ ఆ అమౌంట్ కాస్త 28 crores వరకు వెళ్ళిందంట. ఇది మాత్రమే కాకుండా లోకల్ ఫైనాన్స్ తో కూడా 14 రీల్స్ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి బయట న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే మరి ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు ముందే? ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రీవియస్గా అంటే ఆగస్ట్ 2025లోనే ఏరోస్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళ మీద మద్రాస్ హైకోర్టులో కేసు పెట్టారు. 14 రీల్స్ వాళ్ళు మాకు క్లియర్ చేయవలసిన డ్యూస్ ఇంకా క్లియర్ చేయలేదు, అవి క్లియర్ చేసిన తర్వాతే అఖండ 2 మూవీ అనేది రిలీజ్ అవ్వాలి, అవి క్లియర్ చేయకపోతే ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు, రిలీజ్ అయినా ఆపాలి అని చెప్పి ఏరోస్ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు అయితే పెట్టారు. కాకపోతే అప్పుడు కేసు అనేది 14 రీల్స్ వాళ్ళకు పాజిటివ్ గా వచ్చింది, అంటే సినిమా రిలీజ్ ఆపడానికి వీలు లేదు అని. అయితే మళ్ళీ డిసెంబర్లోనే ఏరోస్ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో అప్రోచ్ అయ్యారు. బట్ ఈసారి మాత్రం ఏరోస్ వాళ్ళకి పాజిటివ్ గా కేసు అనేది టర్న్ అయింది. అందుకే
సినిమా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూవీని కుదిరితే రేపే రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట.